అహింసాపట్నంలోని ధరణి జిన్నింగ్ మిల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు అవుతోంది. అయినా ఇప్పటికీ ఎన్నికలలో చెప్పిన హామీలను నెరవేర్చలేదు. ఆడపడుచులకు తులం బంగారం లేదు, వృద్ధులకు వితంతువులకు పెంచుతామన్న పెన్షన్లు లేవు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఇక నుండి గ్రామాలలో వచ్చే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవాలని, ఆయన హామీలపై నిలదీయాలని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలకు పిలుపునిచ్చిన భోస్లే మోహన్ రావు పాటిల్. మిత్రులందరికీ నమస్కారం. సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు మీ అందరికీ ప్రెస్ మీట్ ద్వారా కలిసే అవకాశం వచ్చింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 27 నెలలు కావస్తుంది. అధికారంలో రాకముందు 120 రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మీ ద్వారా ప్రజలకు తెలియడం జరిగింది. ఈ ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన కాదు. ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. నేను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముధోల్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి గ్రామంలో ప్రజా పాలన కొరకు ఏదైతే అధికార బృందం వస్తుందో, అధికార పార్టీ నాయకులు వస్తారో, మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వస్తాడో, మరి ఎన్నికలలో ఇచ్చిన హామీలపై వాళ్ళకు నిలదీయండి. కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. ఇప్పటికీ ఎక్కడ తులం బంగారం ఇచ్చిన దాఖలాలు లేవు. మా ఆడపడుచులందరూ అప్రమత్తమయ్యే సమయం ఆసన్నమైంది కాబట్టి తప్పకుండా ఎక్కడికక్కడ గ్రామ సభల్లో నిలదీయండి. అదేవిధంగా ఏదైతే పెన్షన్ అన్నారో 2000 నుండి 4000 వరకు ఏదైతే పెన్షన్ ఇస్తా అనే హామీ ఇచ్చారో, నేను ఒక్కటే మీడియా ద్వారా, ముదోల్ ప్రజల ద్వారా, మీరు అధికారంలో వచ్చినట్టు నుంచి నేటి వరకు పెన్షన్ల బకాయి ఏదైతే 2000 అదనంగా ఉందో అది కూడా తక్షణంగా చెల్లించాలి. మా పార్టీ కార్యకర్తలందరూ ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. గతంలో కూడా తప్పుడు హామీలు, అబద్ధపు మాటలు